నేను మద్దెలచెరువు ఎంపీటీసీ అన్న. పొద్దున్నే ఈరోజు ఎలక్షన్ ఉంది, మాకు ఎంపీపీ ఎలక్షన్ ఉంటే పొద్దున్నే అంతా ఆఫీస్కి పోయినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని మామూలు పనిలోనే ఆపేసినారు, ఎవరిని రానిలేదు. కానీ టీడీపీ కార్యకర్తలు దగ్గర 400 మంది దాకా ఎంపీపీ ఆఫీస్ దగ్గరికి ఎట్లా వచ్చినారో అది తెలియదు. ఆడ మమ్మల్ని లోపల మినిస్టర్ను మొత్తం డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఆర్డీఓలు మొత్తం అంతా వాళ్ళకే సహకరిస్తున్నారు. ఆడ ఎలక్షన్ జరిగిలా మేము చేతులు కూడా ఎత్తలే, ఎందుకంటే టేప్ ఉంటుంది, వీడియో రికార్డ్ చేసి ఉంటారు. ఎలక్షన్ అప్పుడు వీడియో రికార్డ్ చేయాలి ప్రోటోకాల్ ప్రకారం. ఆ టేప్ రిలీజ్ చేసినా ఆ టేప్లో చూసినా కూడా ఆ చేతి ఎత్తింది ఏమీ లేదు, జరిగింది ఏమీ లేదు. బలవంతంగా చెయ్యి పట్టుకొని రాజేంద్రని లాగకపోయినారు. నేను ఆ గొడవలో దూరి ఆ కుర్చీలన్నీ పగిలిపోయినాయి కింద. అంతరోజు మినిస్టర్ను ఆర్డీఓలు అంతా నవ్వుకుంటూ కూర్చున్నారు. ఆ నిజంగా చెప్పాలంటే ఆ ఎంపీపీ మాజీ ఎంపీపీని రాజేంద్రాన్ని కాలుతో అంటున్నాడు. ఆయన శివపురం ఎంపీటీసీ కాలుతో అంత అంటే నాకే బాధ అయిపించి నేను అడ్డం పోయి దూరి గొడవ పడితే ఆ కుర్చీలు పగిలిపోయినాయి. కానీ ఎవరు అధికారులు ఆపలే, ఎవరు ఆపలే. మేము లాస్ట్కి ఎలక్షన్ బాయ్కాట్ చేస్తామన్నా కూడా మమ్మల్ని బయటకు పంపించలే. వాళ్ళందుకు వాళ్ళే ఏంది ప్రోటోకాల్ లేకుండా ఇంకోటి లేకుండా మొత్తం ఎలక్షన్ ఏకపక్షంగా చేసుకునేసినారు. ఫైనల్గా ఎలక్షన్ అయిపోయింది, ఎంపీ అభ్యర్థిని పెట్టించి ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళందరినీ సేఫ్ సైడ్ చేసినాక మమ్మల్ని బయటకు పంపించినారు. ఈ రకంగా ఎలక్షన్ చేసేకి ప్రజాస్వామ్యం ఎందుకు ఉండాలా? వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ ఇంటికాలు చేసుకోవచ్చు. నేను మన బిల్లే రాజేంద్రని ప్రపోజ్ చేసినాము. ఈయన ఎంపీటీసీ దాగులూరు ఎంపీటీసీ ఈయన బలపరిచినాడు. ఆయన సంతకం పెట్టి అంత చేసిన వెంటనే ఆటోమేటిక్ గొడవ స్టార్ట్ అయింది. ఇంకా ఆయన ఆర్డీఓ మమ్మల్ని అందరినీ ఎవరు టీడీపీ అభ్యర్థి వైఎస్ఆర్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి ఏం పేరు పద్మగీత అనే ఆమెని ప్రపోజ్ చేస్తున్నాం. ఎవరో బలపరుస్తారు, చేతులు ఎత్తాను అనే లోపలే ఆయన రాజేంద్రని చేతులు పట్టుకొని బలవంతంగా ఎత్తారు వీళ్ళు. రాజేంద్ర అయితే సపోర్ట్ చేయలే. రాజేంద్రను ఆడవాళ్ళందరూ కలిసి వెంకటరామరెడ్డిని పట్టుకున్నారు. మొగుళ్ళు ఆయన ఎంపీపీ రాజేంద్ర మేము ప్రపోజ్ చేసిన అతను అంజి పట్టుకొని చెయ్యి లాగుతుంటే ఆయన ఎత్తుకోకుంటే ఆడ గొడవ జరిగేది. మేము పోయి ఇద్దరు అంతా గొడవ పడినాము. సునీతమ్మ చూసుకుని నవ్వుతుంది అంతే. అది జరిగే విషయాన్ని ఆపేకి ప్రయత్నం చేయలే. ఇంకోటి అధికారులు ఆపలే, మినిస్టర్ ఆపలే, ఎవరు ఆపలే, నవ్వుకుంటూ చూస్తున్నారు. ఇంత అన్యాయం దారుణం ఏడ చూడలేదు, ఇంతవరకు చూడలేదు. దయచేసి ఇది ఎలక్షన్ ఆఫీసర్లు కానీ పై అధికారులు కానీ ఏదన్నా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అప్పుడు మా దాంట్లోకే వచ్చినావు కదా అని నన్ను అమ్మ చీర వేరా కనగానపల్లి ఆ దాంట్లోకి వచ్చినావు కదా, మా దాంట్లోకి రాని చీర బట్టి కొంగు బట్టి లాగింది అమ్మ. నేను పోలేదు. పద్మగీత లాస్ట్ లో గొడవ జరుగుతా అంటే మనకు సపోర్ట్ చేసుకొస్తే కొట్టినారు. అంతా వాగింటే గోర్లతో రక్తం వస్తుంది. అవి లైట్ గా బరికినారు రక్తం. నేను మామల్పల్లి ఎంపీటీసీ సరోజమ్మని. ఆమె మేడం ఏమ్మ ఎంత దౌర్జన్యం అంటే ఇది రాజకీయం అమ్మ అనేది మినిస్టర్ అడిగింది పంపించి అడిగించాను లాస్ట్కి ఏం మేడం ఎంత దౌర్జన్యం అంటే ఇది రాజకీయం అమ్మ అంతేనో అని మినిస్టర్ రాజకీయం. నా పేరు రామాంజనేయులు, దాగులూరు ఎంపీటీసీ. కానీ అక్కడ జరగడం అంతా మొత్తం వాళ్ళు చేతులు ఎత్తలేరు. ఏం కాకుండా కానీ డిక్లేర్ చేశారు, ఆర్టీఓ గారు డిక్లేర్ చేసినారు. మంత్రి గారిని ఏం మేడం ఇంత ఇది ఏమొక్క ఇంత ఇది అంటే ఆమె ఏమి కూడా మాట్లాడలేదు. ఆర్టీఓ గారు అయిపోయింది డిక్లేర్ చేయండి చెప్పేసినాడు. మేము బయట పోతాం, బైకాట్ చేస్తామని కూడా బయట రానివ్వకుండా డోర్ లాక్ చేసి డిపార్ట్మెంటు మమ్మల్ని రానివ్వలేదు. అంత మాత్రం జరిగింది. ఎలక్షన్ మళ్ళా జరపాలా పకడ్బందీగా అందరి సమక్షంలో కలెక్టర్ ఆఫీస్ కానీ న్యాయబద్ధంగా ఎలక్షన్ జరపాలి మా డిమాండ్. తీసినారు ఆ వీడియో చేతులు వీడియో అన్న ఉండాలి కదా, కనీసం వీడియో తీసిన వీడియో. ఇప్పుడు ప్రోటోకాల్ అన్నమాట, వీడియో అనేది ప్రోటోకాల్. ఎలక్షన్ వీడియో తీస్తానా లేదా కెమెరా పక్క తిప్పుతారు. ఆ చేతులు ఉండాలి కదా, మనస్ఫూర్తిగా వాళ్ళు చేతులు లేదని చూపిస్తే మేము ఒప్పుకుంటాం. వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ చేస్తున్నారు, మా మినిస్టర్ గారు కరెక్ట్ అని ఒప్పుకుంటాం. ఆ ప్రోటోకాల్ వీడియో అన్న చూపిస్తే మాకు సరిపోతుంది. వాస్తవాలు ప్రజలు తెలియాలి కదా, మేము చెప్పేది అబద్ధమా వాళ్ళు చెప్పేది నిజమా అనేది. వీడియో రిలీజ్ చేసినా పర్లేదు, ప్రెస్ రిలీజ్ చేసినా పర్లేదు. చెప్పేదేమంటే చెయ్యెత్తినారంటున్నారు కదా, అంటే ఎవరైతే క్యాండిడేట్తోనే చెయ్యెత్తించినారు, వాళ్ళ మనస్ఫూర్తిగా పైకి చెయ్యెత్తినారు. అందరూ ఒప్పుకుందాం. వీడియో చూపిస్తే తెలుస్తుంది వాళ్ళు చెయ్యెత్తినారా లేదా. తగరకుండా ట్రయంబా కేసు
ఆడ చేతిలో పట్టుకొని సంతకాలు పెట్టించుకున్నారు వాళ్ళు మినిస్టర్. ఏం చెప్తుందంటే అన్న బలవంతంగా సంతకాలు పెట్టించుకుంది మినిస్టరు అని చెప్తాను. మేమైతే బైకాట్ చేసినాం బయటకు పంపిమంటే బయటకు పంపిలా. గేట్ మొత్తం డోర్ లాక్ చేసినారు. లోపల పోలీసు వాళ్ళు ఉండకూడదు, ప్రోటోకాల్ ప్రకారం పోలీసు వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మినిస్టర్ పిఏలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంతా అదే వాళ్ళ ఇంట్లో చేసిన అయితే జరిగింది అంతే. ఇప్పుడు పోలీసు వాళ్ళు అందరికీ ప్రోటోకాల్ పాటించాలి, కానీ టీడీపీ కార్యకర్తలు 400 మంది ఎట్లా వస్తారండి? మేము పైకి పోయిన 5 నిమిషాలు కింద ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండల ప్రజాపరిషత్ ఎన్నికకు సంబంధించి గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నట్లుగా ఈరోజు అధికారులు పోలీసులు అందరినీ ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ అదుపాజ్ఞల్లో పెట్టుకొని ఎన్నికనంతా మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈరోజు అక్కడ జరిగిందనే విషయం మీకు అందరికీ మరి ఎంపీటీసీలు తెలియజేశారు. గత 2 రోజుల నుంచి రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారు మరి ఎవరైతే కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బిల్లే రాజేంద్రని మరి ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన పక్షంలో ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో మరి ఆయన అభ్యర్థిగా చేస్తే అక్కడ ఎంపీపీ ఎన్నికలు జరిగేటప్పుడు వచ్చే అవాంతరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవాంతరాలని మరి ముందు జాగ్రత్త చర్యగా అదుపు చేయాలి, నివారించాలనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ మరి అలాగే రాష్ట్ర పార్టీ కూడా మరి డీజీపీ గారిని కానీ ఎన్నికల కమిషన్ కానీ కలవడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించినట్లుగానే మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ ఊహించినట్లుగానే వారంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏకపక్షంగా మరి ఈరోజు ఆ ఎన్నికనే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేశారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినటువంటి బడుగు బలహీన వర్గాలు కురుబ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి రాజేంద్రని మరి ఈరోజు ఎంపీపీ అయ్యే అవకాశం ఉన్నా కానీ మరి బలవంతంగా కాకోకుండా తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించినటువంటి వ్యక్తిని మరి ఈరోజు మరి అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి మరి సర్వ అంగులు సర్వ శక్తులు వడ్డీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు వాళ్ళంతా కూడా మరి ప్రవర్తించారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రజాస్వామ్య కూనీని నిరంకుశ విధానాన్ని మేము తప్పకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజాస్వామ్య రీతిలో న్యాయ పోరాటం చేసి మరి తిరిగి మరి కనగానపల్లి ఎంపీ పీఠం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిల్చునేలాగా న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందరూ అనుకున్నట్లుగానే చాలా చిన్న ఎన్నిక, ఒక మండలం ఎన్నికే, కానీ ప్రజాస్వామ్యానికే ముప్పు వచ్చేటట్లుగా ఒక నడి రోడ్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేట్లుగా ఈరోజు కనగానపల్లి మండల అధ్యక్షుని ఎన్నిక కూడా జరిగింది. అందరూ కూడా ఆ పొద్దు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 95లో అనుకుంటున్నాం, 1995లో పరిటాల కుటుంబము పరిటాల వారు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏ సంస్కృతి అయితే ఆ రోజు అవలంబించి ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకున్నారో మరొక మారు ఈరోజు తెలుగుదేశం పార్టీ యొక్క అధికార ముసుగులో ఆ పరిటాల సునీతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో అదే రకంగా కూడా ఈరోజు కూడా జరిగి ప్రజాస్వామ్యాన్ని కూడా అనంతపురం జిల్లా చరిత్రలో మరొక మారు హత్య చేశారు. ప్రజాస్వామ్యంలో అందరూ అనుకున్నదే జరుగుతుందా, రేపు ఎన్నిక జరిగినా సజావుగా జరుగుతుందా, సజావుగా ఎన్నిక ఇస్తారని చెప్పారు. మేమంతా కూడా పోయి కలిసాం. ముఖ్యంగా మాకు వైఎస్ఆర్సీపీ ఏకైక ఎమ్మెల్యే అయిన విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, నేను కానీ మా అధ్యక్షులు శంకరనారాయణ గారు, అలాగే వీరాంజనేయులు గారు, ఈశ్వరయ్య గారు, మేమంతా కూడా పోయేసి కూడా నిన్న కలెక్టర్ గారిని కలిసాం, ఎస్పీ గారిని కలిసాం. గత అనుభవాలు గతంలో జరిగినవి కూడా చెప్పాం, ఇలా జరగబోతుందని కూడా చెప్పాం. కానీ మాకు చాలా అభయం ఇచ్చారు. మేముండంగా మేము ఏది కానీ జరగనేము, మీరు ధైర్యంగా పంపియండి, మీరు ఎవరు రావద్దండి, వచ్చినా కూడా మీరు 10 కిలోమీటర్ల మావిళ్ళపల్లి దాటి కూడా మిమ్మల్ని పంపివము, ఎవరిని పంపివము,
మేము అందరినీ కూడా మేము సభ్యులను మాత్రం పంపిస్తామని చెప్పినాం. మంత్రులు సభ్యు ఎక్సెప్షన్ మెంబరే, కానీ ఓటెక్కువ దూరంగా కూడా ఉండాలి. పంపిస్తామని ఎస్పీ గారు చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు, నమ్మించినారు. మేము కూడా నమ్మినాం. కానీ లోపల వరకు పంపించినారు. అంటే ఒక పులి నోట్లో ఎలా అయితే ఎంపీడీ ఆఫీసు ఒక పులిగా ఉంటే ఆ పులి నోట్లోకి మాత్రం పంపించినారు. ఆ తర్వాత మాకేం జరగలేదు, మాకేం జరిగిందో మాకేం తెలియదు అని చెప్పి ఎస్పీ గారు కలెక్టర్ గారు చెప్తున్నారు. అక్కడ స్పెషల్ ఆఫీసర్ బాలానాయక్ గారు కానీ లేకుంటే ఎంపీడీఓ గారు కానీ అంత ఏకపక్షంగా కుర్జీలు ఇరిగిపోయేంత వరకు కూడా జరుగుతానే కూడా ఇంతవరకు ఎవరు కానీ నోరు మెదపలేదు. అంతేకాదు ఎన్నికలు జరిగి ఇప్పుడు దాదాపుగా అయిపోయి కూడా 12:30కి అయిపోయింది. దాదాపుగా ఇప్పుడు 4 గంటలుగా వస్తుంది. 5 మంది మా పార్టీకి చెందిన ఎంపీటీసీలను బయటకు పంపించేసినారు. మీరు పోవాలనుకుంటే పోండి అన్నారు. కానీ ఎవరైతే ఇది ఉన్నారో మేము ఎవరినైతే ప్రపోజ్ చేశామో రాజేంద్ర గారు, తర్వాత వెంకట్రామరెడ్డిని వైస్ ప్రెసిడెంట్, వాళ్ళెక్కడి బయటకు వచ్చినారో ఇంతవరకు ఎవరు కానీ పంపలేదు. మిగతా వాళ్ళందరూ కూడా పోయినారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కూడా ఇంకా అక్కడ ఉన్నారు. ఎస్పీ గారితో మేము మాట్లాడాం. మీరు కన్నా పంపించకపోతే అక్కడి నుంచి కన్నా వాళ్ళ ఇళ్ళకి కన్నా పంపించకపోతే మేమే స్వయంగా కూడా పోతామని కూడా మేము కూడా ఎస్పీ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. సార్ వాళ్ళు పోతామంటే పంపిస్తామంటారు, కానీ ఆఫీసులో పెట్టుకుంటారండి. వాళ్ళ ఇంటికి పోతామని చెప్పరు అసలు. ఇది పరిస్థితి. చాలా ఏకపక్షంగా జరిగింది. మేము దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఎన్నికలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎలక్షన్ కమిషనర్ గారు కూడా అక్కడ మంత్రిగా ఎక్సెప్షో మెంబర్గా కూడా అటెండ్ అయిన మంత్రి గారి పైన కూడా చర్యలు రాజ్యాంగపరంగా కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది. చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే మా ఈశ్వరయ్య మా జెడ్పీటీసీ మెంబర్ కూడా, ఎందుకంటే వాళ్ళ తమ్ముడే అతను, ఇప్పుడు సొంత వాళ్ళ చిన్న కొడుకే రాజేంద్ర, మేము ఎవరైతే అభ్యర్థిగా పెట్టి బలపరిచినామో అతను కూడా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పినాడు అక్కడ ఉండే పరిస్థితి కూడా. అతను కూడా చెప్తారు కూడా. ఇప్పుడు నిన్నటి రోజు అన్నగారు చెప్పినట్టు విశ్వేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీ వెంకటరామరెడ్డి గారితో పాటు మేము కూడా పోయినాము ఎస్పీ గారి దగ్గరికి. ఎస్పీ గారు పరశురామ్ అందరం పోయినాము, పరశురామ్ అందరం మేము పోయినాము. మీకు పూర్తిగా మీ ఎంపీటీసీలకు సెక్యూరిటీ ఇస్తాము, మిమ్మల్ని తీసుకొని పోయి ఓట్ అయిన తర్వాత మీ క్యాండిడేట్లు మళ్ళీ మీకు అప్పచెప్తామని కూడా చెప్పడం జరిగింది ఎస్పీ గారు. మరి ఈరోజు వెంకటరామరెడ్డి గారి ఇంటికాటి నుంచిన 7 మంది ఎంపీటీసీలని పోలీసు వాళ్ళే తీసుకుపోయినారు. మమ్మల్ని ఎవరిని పోనీయకుండా మామూలుపల్లి దగ్గరనే ఆపారు. మరి తీసుకుపోయిన ఎంపీటీసీలని 5 మంది మాత్రం తిరిగి ఇక్కడ చేర్చడం జరిగింది. ఇంకా 2 ఇంతటి దాకా ఎంపీడీ ఆఫీసులోనే కస్టడీలో పెట్టుకున్నారు. వాళ్ళ తమ్ముడు నాకు ఇప్పుడు దాదాపు 10-15 సార్లు ఫోన్ చేశాడు. ఏమంటే సెక్యూరిటీ లేదు, ఉండండి పంపిస్తామని చెప్పి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, వెంకటాపురం తీసుకుపోయినారంట. మరి ఎస్పీ గారిని పదే 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి అడిగితే కూడా లేదు, మేము తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు వెంకటాపురం తీసుకొని పోయినారు. అది కూడా వాళ్ళు ఎందుకు తీసుకుపోయినారని అంటే, ఇప్పుడు వాళ్ళు మా ఇష్ట ప్రకారమే మేము ఈ ఎలక్షన్కి సపోర్ట్ చేసి తెలుగుదేశాన్ని గెలిపించినామని చెప్పే వరకు బలవంతంగా చేసి, చెప్పే వరకు వాళ్ళని దౌర్జన్యం చేసి చెప్పించడానికే తీసుకుపోయినారు. వాళ్ళకైతే ఈరోజు కూడా ఈ మా ఎంపీటీసీలు చెప్పడం మీరంతా చూశారు. వాళ్ళకైతే సపోర్ట్ చేయలేదు. వాళ్ళు కొట్టినా దెబ్బలు తగిలినా కూడా వాళ్ళైతే సపోర్ట్ అయితే చేయలేదు. వాళ్ళని మరీ మీడియా ముందు పెట్టి మా ఇష్ట ప్రకారమే మేము తెలుగుదేశాన్ని సపోర్ట్ చెప్పినామని చెప్పి వాళ్ళని కొట్టడానికే తీసుకుపోయి ఒప్పించడానికి తీసుకుపోయినారే తప్ప వేరే ఏం లేదు. ప్రజాస్వామ్యము పూని అయిపోయింది. ఈరోజు మినిస్టర్ ముందరనే ఇంతమంది చెప్తున్నారు ఇది రాజకీయం అన్నారనంటే మరి ఇది ఎంత ప్రజాస్వామ్యమే మీరు అంతా చూడండి. మరి ఇది నవ్వుతున్నారని ఒక లేడీ అభ్యర్థి చెప్తుందంటే మరి ఎంత పైశాచిక ఆనందమో. ఒకరిని కొడతా ఉంటే చూస్తా అంటే ఇది రాజకీయం అంటే మరి ఇది ఎంత పైశాచిక ఆనందమో మరి ప్రజలంతా చూడాలా. ప్రజాస్వామ్యము ఏ దారిలో పయనిస్తుందో చివరికి మరి ఈ పాకిస్తాన్ కంటే ఇంకా ఘోరంగా కూడా తయారవుతుందో అని అనిపిస్తుంది. మరి వెనుకబడిన వర్గమైన బిల్లే రాజేందర్ని ఎంపీపీగా చేయాలని చెప్పేసి ఈ పార్టీ అంతా వైఎస్ఆర్ పార్టీ అంతా తీర్మానం కూడా చేసింది. మరి అతన్ని కానికోకుండా మినిస్టర్ గారి సొంత కులానికి సంబంధించినటువంటి అభ్యర్థిని చేసుకోవడానికి ఇంత దౌర్జన్యం చేసి, ఇంత అన్యాయం చేసి, ఇంత ప్రజాస్వామ్యాన్ని కూని చేసి తన పనిని నెగ్గించుకుంది. కానీ ఇది పెద్దలు అన్నట్టుగా కోర్టు ద్వారాగానే ఎలక్షన్ కమిషన్గా ఏదైనా పోయి మళ్ళా కూడా దీన్ని కరెక్ట్ న్యాయమైన ప్రజాస్వామ్యంలో గెలిపించుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాను.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర గారు వీళ్ళంతా మంత్రిగా ఉన్నప్పుడు గోరంట్ల ఉప ఎన్నిక కానీ తర్వాత రెండోది వచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఏకపక్షంగా రాత్రే కూడా పోల్ చేసుకునే దాన్ని ఈరోజు మళ్ళీ పునరావృతమైంది. నేనంటే వాళ్ళని ఒప్పించి ఓట్లు వేయించుకుంటే కూడా దానికంటే వేరే అట్ట కాదు, దౌర్జన్యంగా చెయ్యి ఎత్తించి బలవంతంగా ఎత్తించేది చెవిని తీసుకొని. ఇప్పటికేం మాకేం పోలీసు వాళ్ళు కలెక్టర్ గారు మేమేమి మా అన్న న్యాయంగా తీసుకొని లోపలికి ఇచ్చినామంటారు, సెక్యూరిటీతో తీసుకొని ఇచ్చాను, కానీ పులి నోట్లు ఇడిచినట్టు ఇచ్చినారు. లోపల ఏం చేసింది మాకు సంబంధం లేదనేటట్టున్నారు కలెక్టర్ గారును పోలీసులు. సిఐ గారే యుగంధర్ అనే సిఐ గారే, తర్వాత కొంతమంది ఎస్ఐలు వీళ్ళంతా కూడా అక్కడ తీసుకొని వెళ్ళిపోయారు. అంతెందుకు మాకు ఎమ్మెల్యే ఎవరున్నారు, సరే మేమంటే లేము ఓడిపోయినాం, మాకు ప్రజాప్రతినిధి ఉన్నాడు, అతనేమో 10 కిలోమీటర్ల దగ్గర పోయినారు. కానీ ఏమాత్రం అక్కడ పోయేదానికి అర్హత లేని వాళ్ళని కూడా ఎంపీ చైర్మన్ అని చెప్పేసి కనీసం బిల్డింగ్ వరకు కూడా పోయినాడు, ఎంపీడీఓ ఆఫీస్ వరకు తీసుకుపోయినాడు. మమ్మల్ని మాత్రం ఇక్కడ 10 కిలోమీటర్ల యువతల్ని ఎమ్మెల్యేతో సహా నిలబెట్టేసుకున్నారు. ఇవన్నీ కూడా ఉదాహరణలు అనమాట. కాబట్టి మళ్ళీ పునరావృతం చేసినారు 95లో గవర్నమెంట్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికల ఆత్మకూరు కానీ ఇవన్నీ ఎట్లా చేసినారు, ఏకపక్షం కూడా ఎలా జరుపుకున్నారో అట్లా చేసినారు. ఈ దౌర్జన్యాలను ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కానీ వెంటనే వాళ్ళను వదిలిపెట్టాలి, వెంటనే వదిలేసి వాళ్ళ ఇంటికి ఫ్యామిలీ వాళ్ళకు వెంటనే వాళ్ళని పెట్టాలి. వాళ్ళిద్దరిని కూడా రాజేంద్రనాథ్, వెంకట్రామరెడ్డి ఉప మండలాధ్యక్షుడు ఇద్దరిని కూడా పెట్టాలని కూడా చెప్తున్నాను. దెబ్బలు కూడా తగిలినాయి. ఆయమ్మే గంగమ్మే దానికి పాపం ఆమెకి ఇక్కడంతా వచ్చుకోమైనా ఆమె కాలని చూడొచ్చు అని కానీ వీడియో కూడా తీసుకొచ్చి ఇక్కడంతా ఈ రెట్ అంతా కూడా కంప్లీట్గా అంతా కూడా పీకేసింది. ఎవరు అంజలి పద్మగీత. బీసీల ఓట్లతోనే గద్దెనెక్కిన బీసీలు మా వైపే అనేసి చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజున కనగానపల్లి మండలాధ్యక్ష పదవి ఓసీ వర్గానికి రిజర్వ్ చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురుబ సామాజిక వర్గం బీసీ అభ్యర్థి అయినటువంటి బిల్లే రాజేంద్ర గారిని మరి ఈ రోజున అభ్యర్థిగా నిలబెడితే మరి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలు అయితేమి స్వయాన మంత్రి సమక్షంలో మరి ఈ విధంగా చేస్తూ ఆయన ఎన్నికను అడ్డుకోవడం అనేది మరి చాలా అన్యాయమైనటువంటి విషయం. మరి ఈ సందర్భంగా మేము చెప్పేదేమంటే ఎన్నికల ప్రక్రియ అంతా కూడా వీడియో రికార్డింగ్ జరిగింటుంది, తక్షణమే ఆ రికార్డింగ్ను బయటకు వదలాలి. మరి అదేవిధంగా ఎవరైతే ఎంపీటీసీలు మరి బిల్లే రాజేంద్ర మరి వెంకట్రామరెడ్డిని వారి అదుపులో పెట్టుకున్నారో వారిని వెంటనే విడుదల చేయాలనేసి కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కనగానపల్లి మండల అధ్యక్షుని ఎన్నిక నిమిత్తము ఎస్పీ గారి డైరెక్షన్ మేరకే ఈరోజు ఎస్పీ గారి డైరెక్షన్ మేరకే మా దగ్గర ఉన్న ఎంపీటీసీలందరినీ కూడా మేము బలపరుస్తున్న ఎంపీటీసీలను అయితేనేమి మా పార్టీ ఎంపీటీసీలు అందరినీ కూడా ఇక్కడ మాజీ ఎంపీ గారి ఇంటి నుండి ఎస్పీ గారి డైరెక్షన్ మేరకు వాళ్ళని పంపించడం జరిగింది. పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు ఇక్కడ నుండి తీసుకెళ్లి వాళ్ళతో ఓటింగ్ జరిపించి మేము మళ్ళీ తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పినారు. ఆయన మాట కూడా ఇప్పుడు మాట తప్పినట్లయింది. ఎస్పీ గారు ఇక్కడ నుంచి తీసుకుపోయిన ఎంపీటీసీలు 7 మంది అయితే అక్కడ తీసుకొని వదిలిపెట్టినారు తప్ప మళ్ళీ వాళ్ళని తీసుకొని రాలేదు ఇక్కడికి. ఆ 7 మందిలో రాజేంద్రని సుధీర్ రెడ్డి ప్రతిపాదించగా రామాంజనేయులు బలపరిచినారు. రాజేంద్రను ప్రతిపాదించిన వెంటనే అంజీ అనేసి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ ఇతనిపై దాడి చేయడము, దాని తర్వాత గంగమ్మ పైన దాడి చేయడము, వెంకటరామరెడ్డిని బెదిరించడము. ఆమె కేవలము ఎక్స్ అఫిషియో మెంబర్గా పరిటాల సునీతకు లోపల ఎంట్రీ ఉంది. ఆమెకు తమకు సంబంధించిన ఛాంబర్లో ఆమె కూర్చోకుండా వీళ్ళని పిలిపించుకోవడము, వీళ్ళ దగ్గరికి ఈ ఎంపీటీసీల దగ్గరికి రావడం, వీళ్ళని పిలిపించుకోవడము, వీళ్ళని అర్ధగంట సేపు వీళ్ళను బెదిరించడము చేస్తూ ఉంటే వీడియో రికార్డింగ్ 1.5 గంటల నిడివి ఉన్న వీడియో రికార్డింగ్లో కేవలము ఆర్డీఓ డిక్లరేషను వీళ్ళు ప్రపోజల్స్ ఎవరైతే అభ్యర్థులు ప్రపోజ్ చేసేది బలపరిచేది ఈ కార్యక్రమాలు ఇవి మాత్రమే షూట్ చేయడం జరిగింది తప్ప
మిగిలినవి కూడా అందులో షూట్ చేయలేదు. అందుకని మేము ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేస్తున్నాము, ఆ వీడియో రికార్డింగ్ని సీజ్ చేయాలి. ఆ వీడియో రికార్డింగ్ సీజ్ చేసి మేము ఫర్దర్ ఎలక్షన్ కమిషన్కు మేము అప్పీల్కి వెళ్తున్నాము. వీడియో రికార్డింగ్ సీజ్ చేయాలి, దాన్ని ఎటువంటి ఎడిషన్ కూడా జరగకోకుండా చూడాలని కూడా కోరుతా ఉన్నాము. లోపల ఉన్న సిఐ యుగంధర్ ఆయన కూడా బెదిరింపు చర్యలకు పాల్పడ్డము. మరియు ఇదంతా తనతో గమనించి మహిళా ఎంపీటీసీలు ఇదేం దౌర్జన్యం అమ్మా అంటే రాజకీయం అంటే ఇదే అని నవ్వుతూ చెప్తున్న పరిటాల సునీత పాశవికతను కూడా ఈరోజు ఆ వీడియో రికార్డింగ్లో మనమందరం కూడా గమనించవచ్చు. ఇంత దారుణంగా ఎలక్షన్లు ఈ విధంగా జరుగుతాయనేసి ముందుగానే ఊహించినాం. ఎందుకంటే మేము గత 2 ఎన్నికల్లో కూడా 2009, 2014లో కూడా రామగిరి మండలంలో దాదాపు 15-16 బూతుల్లో ఇటువంటి దౌర్జన్యం ద్వారానే వాళ్ళు ఓట్లు వేయించుకుంటా ఉన్నారు. రామగిరి మండలంలోని 15-16 బూతుల్లో ఇటువంటి దౌర్జన్యం ద్వారానే ఓట్లు వేయించుకుంటారు. 1 సైడ్ ఓటింగ్ జరిపించుకుంటా ఉన్నారు. దొంగ ఓట్లు ఎక్కించుకోవడం, కర్ణాటక ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించుకోవడము, దాన్ని సైక్లింగ్ చేయించుకోవడం, దానికి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళకు ఒత్తాసు పలకడముతో తప్ప స్వతహాగా ప్రజల నుండి మద్దతుతో పరిటాల కుటుంబం ఏ రోజు కూడా రాజకీయంగా పదవిలోకి రాలేదు. దానికి నిదర్శనమే ఇది. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, మా జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం యావత్తు కూడా బడుగు బలహీన వర్గాల వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైతే ఎంపీపీ పదవి ఉన్నిందో అదే పదవిని తిరిగి వాళ్ళకి ఇప్పించాలని మేము ప్రయత్నం చేస్తే వాళ్ళకున్న పదవిని దించేసి ఇప్పుడు ఆ పదవిలోకి తమకు సమీపమైన వ్యక్తి, తమ కులస్తుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టేదానికి ఇంత దౌర్జన్యం చేయడం చూస్తుంటే అధికారం ఉంటే మేము ఏం చేసినా చెల్లుతుంది, ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, బీసీ ఎస్సీల వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, మాకు అధికారం ఉండాలి, మా దౌర్జన్యం ద్వారా మేము డబ్బు సంపాదించుకోవాలి, అధికారం నిలబెట్టుకోవాలా, ఇంతే తప్ప పరిటాల సునీతకి ఇంతకు మించి వేరే ఎజెండా అనేది కనపడడంలో ఈరోజు ప్రజలందరూ కూడా యావత్తు అక్కడ చుట్టుపక్కల గ్రామ నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇంత దౌర్జన్యం అనేది. దీనికి ఖచ్చితంగా కూడా కోర్టు ద్వారా న్యాయం కోసం మేము పోరాడతాము. ప్రజా కోర్టులో కూడా మేము తీర్పు కోరుతాము. ప్రజల్లో కూడా వెళ్ళి దీంట్లో ప్రజా కోర్టులో కూడా తీర్పు కోరుతామని ఖచ్చితంగా సెలవిస్తాము. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో ఈరోజు జరిగినటువంటి ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక అప్రజాస్వామికంగా, ఎందుకంటే ఒక మండల ప్రెసిడెంట్ కానీ, ఒక మున్సిపల్ చైర్మన్ కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక జరిగేటప్పుడు ఆ ఆఫీస్కు సంబంధించి సభ్యులు లోపలికి ఎంటర్ అయ్యేటప్పటి నుంచి ఎన్నిక అయ్యి డిక్లరేషన్ ఫారం ఇచ్చేంత వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక వీడియో టేప్ తీస్తారు, సీసీ కెమెరా మొత్తం కవరేజ్ అవుతుంది. కానీ ఈరోజు జరిగినటువంటి ఆ కనగానపల్లి మండలం ఎన్నికల్లో వాళ్ళకు సంబంధించినప్పుడు అంటే కేవలం ఆర్టీఓ డిక్లేర్ చేసేటప్పుడు వాళ్ళు మామూలుగా కూర్చున్నప్పుడు మాత్రమే వీడియో కవరేజ్ చేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యుల్ని మంత్రి గారు కావచ్చు, వాళ్ళ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు కావచ్చు, బెదిరించిన విషయాన్ని కానీ, కొట్టిన విషయాన్ని కానీ, చైరు ఇరిగిపోయేటట్టుగా కొట్టిన విషయాన్ని కానీ ఆ వీడియో టేప్లో తీయలేదు. కానీ ఏదో రకంగా అంటే మీడియాకు సంబంధించిన మిత్రులు కావచ్చు, అధికార పార్టీకి అధికారులు ఆఫీసర్లకు సంబంధించి కావచ్చు, దొంగచాటుగా కొంతమంది సెల్లులో తీసిన వీడియోల్లో ఆ చైరు ఇరిగిపోయిన విషయము, అక్కడ గొడవ జరిగిన విషయం కూడా రికార్డ్ అయింది. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా నాయకత్వం అందరూ కూడా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ వీడియో టేబులన్నీ చూపించి కోర్టుకి వెళ్ళైనా కూడా ఈరోజు జరిగినటువంటి ఎన్నిక రద్దు చేసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈ ఎన్నిక సరైనది కాదు, దీన్ని రద్దు చేసి మరలా ఎన్నిక చేయాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆశ్రయిస్తాం, అలాగే కోర్టుకి వెళ్తాం. ఏదేమైనా మళ్ళీ ఎన్నిక జరిగేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని, అలాగే మరీ ముఖ్యంగా ఒక బీసీ సమాజానికి చెందినటువంటి ఒక కులానికి చెందినటువంటి వ్యక్తిని మండల ప్రెసిడెంట్ చేస్తూ ఉంటే మరి కేవలం బీసీ ఓట్లతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తారు, మేము మంత్రులైనామని చెప్తారు. ఆ రాప్తాడు నియోజకవర్గంలోనే
ఒక బోయ కావచ్చు, కురబ కావచ్చు, ఎక్కువ అత్యధిక శాతంతో ఓట్లతో గెలిచినటువంటి ఈరోజు ఆ మంత్రి గారు బీసీ వ్యక్తిని మండల ప్రెసిడెంట్ చేస్తుంటే తట్టుకోలేక తన కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని, తన బంధువుకు సంబంధించిన వ్యక్తిని మండల ప్రెసిడెంట్ చేసుకోవడానికి యావత్ రాష్ట్రం బాధపడేటట్టుగా, అవహేళన చేసేటట్టుగా ఈరోజు ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరిగినప్పటికీ, అంటే గతంలో మొట్టమొదట 2 సంవత్సరాల కిందట ఎన్నిక జరిగినప్పుడు కూడా ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 మంది గెలిచిన, తెలుగుదేశం వాళ్ళు 5 మంది గెలిచిన, ఆ రోజు కూడా ఇదే విధంగా దౌర్జన్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని ఆ రోజు చేసుకున్నారు. మరి వాళ్ళు వారి మీద, వాళ్ళ అధికారం మీద, వాళ్ళ పెత్తనం మీద విసుగు వేచారి పక్కకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు మండల ప్రెసిడెంట్ కావాలనుకుంటే ఈ విధంగా వాళ్ళు బలవంతంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళనే చేసుకున్నారు. అంతేకాకుండా ఎన్నిక అయిపోయినాక ఆ సభ్యుల్ని, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్పీ గారిని అయితేనేమి, జిల్లా కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఈ ఎన్నిక ఈ విధంగా ఇటువంటి దౌర్జన్యంగా జరుగుతుందని తెలిసి కూలంకుషంగా ముందు తెలియజేసినప్పటికీ కూడా లేదు, మీ సభ్యుల్ని చేర్చి అక్కడ తీసుకుపోయి మరి ఎన్నిక చేసి, ఎన్నిక అయిపోయిన తర్వాత ఇంటికి చేర్చే బాధ్యత మాదని చెప్పినటువంటి అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎన్నిక అయిపోయి 5 మంది ఎంపీటీసీలు ఇక్కడికి చేరుకుంటే ఈరోజు ఎవరైతే మండల ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కావాలనుకున్నారో బిల్లే రాజేంద్ర కావచ్చు, వెంకటరామరెడ్డి కావచ్చు, వాళ్ళిద్దరిని ఇంతవరకు కూడా అక్కడే ఆఫీసులోనే పెట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సభ్యులకి కలిసనీయకుండా, అధికారులు ఇంటికి తీర్చుకోకుండా అక్కడే పెట్టి లాస్ట్ చివరికి తన సునీతమ్మ గారి, మంత్రి గారి సొంత గ్రామానికి, సొంత ఇంటికి తీసుకెళ్లారు. మరి అక్కడ ఏం దౌర్జన్యం చేస్తున్నారో, ఏం అఘాయిత్యం చేస్తున్నారో, మరి ఇంకా వారి ప్రాణహాని కూడా జరుగుతుందేమన్న ఆలోచనతో చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి ఏం జరిగినా కూడా మంత్రి సునీతమ్మ గారిదే బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళని సురక్షితంగా వాళ్ళ ఇంటికి చేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని ఎస్పీ గారు కూడా గమనించి ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని చెప్పి ఈ పత్రికా మీడియా ద్వారా ఎస్పీ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి గారి కనుసన్నల్లో ప్రజాస్వామ్యం కూని అయిన రోజు, ఒక ప్రతిపక్ష నాయకుడు ఊహించి ఎలక్షన్ కమిషన్కు మరియు డీజీపీ గారికి ఈ జరిగే ఎలక్షన్స్లో చాలా అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని, ఎంపీటీసీలకు బెదిరించే అవకాశం ఉందని ఒక లెటర్ రాసి వాళ్లకు ఆ ఎన్నిక ప్రక్రియ సవ్యంగా జరిగేటట్టు కోరినప్పటికీ, మరి ఇక్కడున్న జిల్లా ప్రతినిధులందరూ కూడా జిల్లా ఎస్పీని కలిసి ఇలా దౌర్జన్యం జరిగే అవకాశం ఉంది, మా వాళ్ళకు సెక్యూరిటీ కల్పించండి, ఎన్నిక ప్రక్రియ సక్రమంగా జరిగేటట్టు చూడమని చెప్పినప్పటికీ ఈరోజు మరి ఎంపీటీసీలంతా సాక్షాత్ అక్కడ పాల్గొన్న ఎంపీటీసీలు స్వయంగా వారి మాటల్లో అక్కడ ఏం జరిగిందని వివరించడం జరిగింది. మీరంతా ఇది గమనిస్తే అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఒక మహిళా వ్యక్తి మంత్రిగా ఉండి తోటి మహిళలను ఎదురుగా ఒక మహిళ చేపట్టి లాగుతూ ఆమె గాయాలు చేస్తూ మీరు దౌర్జన్యంగా చేయెత్తాలో, మీరు మా పార్టీకి ఓటేయాలని చెప్తుంటే కూడా అసలు ఆమె నవ్వుతూ పైశాచికంగా ఆనందంగా ఉందంటే ఆమె వ్యక్తిత్వం మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఎలక్షన్ ప్రక్రియ పూర్తిగా అప్రజాస్వామ్యంగా జరిగింది కాబట్టి ఈ ఎన్నికలను రద్దు చేయాలి. జరిగిన విషయం అంతా అక్కడ ఏ ఎలక్షన్ అయినా మనకు వీడియో కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మెజార్టీ ఉంది, వాళ్ళకి ఎన్నిక ప్రక్రియ సవ్యంగా జరిగిందనిపిస్తే వాళ్ళకి కావాల్సిన 6 మంది చేతులు పైకి ఎత్తినారా లేదా, ఒక్క 5 సెకండ్లు 10 సెకండ్ల చేతులు ఎత్తిన ఇన్సిడెంట్ ఒకటి చూస్తే కూడా చాలు మనకు అర్థమైపోతుంది ఈ ఎలక్షన్ ఎలా జరిగిందో. దానికి మినిస్టర్ గారు ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటూ